హాయ్ గాయ్స్, ఏంటి ఈరోజు పాలతో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు కలాకండ్ చేద్దాం అనుకుంటున్నాను పాలతో. సో ముందైతే పాలు మరిగించుకోవాలి కదా. ఇక్కడ ఇండక్షన్ మీద పెట్టాను, 300లో పెట్టి పెడతాను ఎప్పుడు నేను. సో పాలు కిందికి పొంగి వచ్చేస్తాయి కదా, అందుకని 300లో పెట్టుకుంటాను. ఇలాగ చివర్లంతా ఇలా అనుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు మరగబెట్టినప్పుడల్లా పైకి వస్తాయి కదా పాలు, కిందికి అనుకుంటూ ఇలాగ స్లోగా కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి పాలు అనేది, లేకపోతే సరిగ్గా నీట్గా రాదు కలాకండ్ అనేది. సో ఇక్కడ పాలపొడి తీసుకుంటున్నాను నేను, మీకు ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. పాలపొడి నీకు లాక్టోజన్ తీసుకుంటున్నాను, మీ ఇష్టం. పాలు కొన్ని ½ లీటర్ అలాగా లీటర్ అలాగ ఉంటే ఒక కప్పు పాలపొడి తీసుకున్నాను నేను. కొన్ని లైట్గా నీళ్ళు మిక్స్ చేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి, లేకపోతే నీళ్ళు లేకపోతే గడ్డలు గడ్డలు అయిపోతుంది కదా పాలలో వేసినంబడే. సో ఇలా కొన్ని వాటర్ పోసుకుంటే గడ్డలు అలా కట్టకుండా ఉంటాయి. అలాగ వేసుకొని మరిగించుకోవాలి, సగం అయిపోయేదాకా మరిగించుకోవాలి, ఇలా కవర్ టెక్స్చర్ వచ్చేదాకా. సో అలాగ ఒక ప్లేట్లో తీసుకొని నెయ్యి పూసిన ప్లేట్లో కట్ చేసుకుంటే కలాకండ్ రెడీ అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఒక ట్విస్ట్, కలాకండ్ నేను చూపించలేదు, కట్ చేసింది. మా పిల్లలు అప్పటికే స్పూన్ పెట్టేసుకొని తినేశారు, అంతే కదా, పిల్లలు వెయిట్ చేయలేరు. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.